హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి మేము అయోధ్యకి వెళ్ళినప్పటి వీడియో అనమాట. అయితే నేను ప్రయాగ్‌రాజు, కాశీ 2 అయితే వీడియోస్ అప్‌లోడ్ చేశాను కదండీ! సో, ఎవరైనా గనక ఆ వీడియోస్ మిస్ అయితే గనక ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని తప్పకుండా చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మేము లాస్ట్‌లో అయితే అయోధ్యకి వెళ్ళామండి. ఎంత బావుంటదంటే అయోధ్య చూడాలంటే అసలు పెట్టి పుట్టాలండి. బావుంటుందండి. అసలు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అసలు మనకు ఎలాంటి అంటే చిరాకు గానీ, ఎలాంటి ఆలోచనలు గానీ, మనకు టెన్షన్స్ కానీ ఏవి అసలు గుర్తుకు రాదండి. అంత పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే అయోధ్యకి వెళ్ళిన తర్వాత నైట్ అయితే రూమ్ తీసుకున్నామండి. సో, నైట్ అక్కడికి వెళ్ళిపోయామనమాట మేమైతే. అయితే నైట్ అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లల్ని తీసుకొనైతే మేము స్టార్ట్ అయిపోయామండి టెంపుల్‌కైతే. సో, మేమేం చేసామంటే టెంపుల్‌కి దగ్గరలో ఉన్న రూమ్‌ని అయితే తీసుకున్నామనమాట. సో, మనకక్కడ అందరూ అడుగుతారండి రూమ్ కావాలా? ఇంత ఇస్తాము అని చెప్పేసి. అంటే అమౌంట్ అనేది మనకు అడుగుతారనమాట. సో, ఇంత ఇస్తారు మేమైతే ఇంత తీసుకుంటామని చెప్పేసి. అయితే మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. లేకపోతే మనం వాళ్ళతో కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ చేసి కూడా మనకు నచ్చిన ప్రైస్ కూడా తీసుకోవచ్చండి. సో, వాళ్ళైతే మాకు 4000 అనేసి అన్నారండి. సో, మేము ఏదో నైటు ఓన్లీ పడుకోవడానికి మార్నింగ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్‌కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి మేము ఓన్లీ ఒక 3, 4 అవర్స్ కోసమే మాకు కావాలి అని చెప్పేసి మేమైతే 2000 గట్ల తీసుకున్నామండి. అసలు రేట్లయితే మరీ టూ మచ్‌గా ఉన్నాయండి. అందులోనూ రష్ అయితే చాలా విపరీతంగా ఉన్నారనమాట పబ్లిక్ అయితే. సో, 4000 అన్నా కూడా తీసుకోవచ్చు అన్నట్టు పబ్లిక్ అయితే ఉన్నారండి. సో, ఇంకా మేమైతే నైటు చాలా జర్నీ చేసి అలసిపోయాం కాబట్టి ఇంకా అక్కడ అయోధ్య అంటే మనకేం తెలీదండి. ఎక్కడ స్టే చేయాలో, ఏంటి అనేది మనకు కొత్తగా కాబట్టి ఖచ్చితంగా రూమ్ అయితే తీసుకోవాల్సిందేనండి. సో, మేమైతే అట్లా రూమ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయామనమాట. అయితే వెళ్తూ, వెళ్తూ మనకు మధ్యలో బొట్టు పెట్టడానికి చాలా మందైతే ఇట్లా నిలబడుతూ ఉంటారండి. అయితే వాళ్ళ దగ్గర మంచిగా బొట్టు అయితే పెట్టించుకోవచ్చనమాట. ఇంక మేమందరం అయితే ఇట్లా బొట్టు పెట్టించుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ అయితే కాలినడకతోనే అక్కడికి వెళ్ళాలండి. అంటే వెళ్ళొచ్చు. చిన్న చిన్న ఆటోస్‌లు అంటే ఆహ్, ఛార్జింగ్ ఆటోస్ ఉంటాయి కదండీ! అవి గానీ, ఇంకా లోకల్ వాళ్ళు చాలామంది తిరుగుతూనే ఉంటారండి. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే టెంపుల్‌కి దగ్గరలో ఉన్న రూమ్ తీసుకున్న వాళ్ళైతే నడుచుకుంటూ ఒక హాఫ్ కిలోమీటరే ఉంటదండి. సో, ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. మేమైతే హాఫ్ కిలోమీటర్‌కి దగ్గరలో రూమ్ తీసుకున్నామనమాట. సో, మాకైతే చాలా బెస్ట్ అయిందండి. ఇంకా మేము ఎలాంటి చార్జెస్ లేకుండా మేము నడిచైతే వెళ్ళిపోయామనమాట. అయితే వెళ్తుంటే మనకు అయోధ్యలో మొత్తం చాలా అంటే చాలా ఆహ్, కోతులైతే కనిపిస్తాయండి. అలానే అయోధ్య ఎట్లా అనిపిస్తదంటే మనకు చిన్న పల్లెటూరులాగా అనిపిస్తదండి. కానీ తిరిగితే మాత్రం అసలు ఎక్కడ కూడా మనకు అంటే ఆ సరౌండింగ్ అయితే అసలు కంప్లీట్ అవ్వనే అవ్వదండి. చాలా పెద్దగా ఉంటదనమాట. మేమైతే రూమ్ నుంచి టెంపుల్‌కి వెళ్ళడానికే అసలు హాఫ్ కిలోమీటరే కానీ అసలు ఎంత అనిపిచ్చిందంటే అక్కడ మనం వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో మంచి మంచి టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయండి. అక్కడంతా మేమైతే కొంచెం సేపు అట్లా నిలబడి మొక్కుకొని వెళ్తూ ఉండేవాళ్ళమనమాట. అయితే అక్కడ మనకు ఎట్లా కనిపిస్తదంటే పల్లెటూరులో ఇల్లు ఎట్లుంటాయో అట్లా ఉంటాయండి. సో, అంటే పాతబడిన ఇల్లు చాలా ఉంటాయండి అక్కడ. అలానే పెద్ద పెద్ద బంగ్లాలు గూడా ఉంటాయన్నమాట. అంటే అది చూడ్డానికి మనకు ఏదో కొత్తగా అనిపిస్తదండి. అయోధ్య అంటేనే అసలు ఎంత బావుంది అన్నట్టు మనకు అర్థమైపోతదనమాట. అసలు మనం లోపలికి వెళ్తే ఇంకా బయటికి రావాలనిపించదండి. అంత బావుంటదనమాట. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాం గానీ అసలెంత అంటే మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా మనం ఎంత పిచ్చి ఆలోచనల్లో ఉన్న టెన్షన్ ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్ళి అంతా మర్చిపోతామండి. సో, అంత రిలాక్స్‌గా ఉంటదనమాట. ఇంక మేము వెళ్తుంటే అన్నీ చూస్తూ, చూస్తూ ఇట్లా వెళ్ళిపోయామనమాట. ఎంత అనిపిచ్చిందంటే చాలా చాలా అనిపిచ్చిందండి. సో, ఇదొచ్చేసి జగన్నాథ టెంపుల్ అనమాట. సో, ఇక్కడ కూడా మంచి అనిపిచ్చిందండి. కొద్దిసేపు అలా కూర్చొని మేమైతే మంచిగా వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీసుకున్న తర్వాతనే ఇంకా వెళ్ళామనమాట. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటామండి. అసలు మనకు వెళ్ళాలి అంటే మనం టైం పెట్టుకొని వెళ్ళినా కూడా కుదరకపోవచ్చనమాట అంత దూరమైతే. సో, వెళ్ళినప్పుడే మనం ఏంటంటే అక్కడ ఏమేం చూడాలి, ఏంటి అనేసి ముందుగానే ప్లాన్ జేసుకోవాలండి. మేమైతే ఎలాంటి ప్లాన్ లేకుండానే మేము కుంభమేళా స్టార్ట్ అయింది గదా! ఇంకా
ఎండ్ అయ్యే టైంకైతే వెళ్ళిపోయామండి మేమైతే. లాస్ట్‌లో ఆఖరి అమావాస్యకైతే వెళ్ళామనమాట మేమైతే. అయితే వెళ్తే మనకు గుర్తుండిపోతది. ఎలాంటి దోషాలు గానీ, పాపాలు గానీ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. మంచిగా ఈసారి మంచిగా పీస్‌ఫుల్‌గా వెళ్ళి రావచ్చు. ఇంకా ఎప్పుడో ఏంటో అనేసి మేమైతే అసలేమి ఆలోచించకుండానే, మేము ప్లాన్ లేకుండానే ఇంకా వెళ్ళిపోయామండి. నేను, మా హస్బెండ్ అనుకున్నాము. అలా వెళ్ళిపోయామనమాట. ఇంకా వెళ్ళాం కానీ అసలెంత బాగా దర్శనాలు చేసుకున్నామంటే ప్రయాగ్‌రాజ్‌లో గానీ, కాశీలో గానీ, ఈ అయోధ్యలో గానీ చాలా చాలా అనిపిచ్చిందండి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! బాలరామయ్య విగ్రహం అనమాట ఇక్కడ. సో, అన్నీ అట్లా వీడియోస్ అయితే నేను షూట్ చేసుకున్నానండి. నాకు చాలా అనిపిచ్చిందండి. అయోధ్య మాత్రం ఎంత తిరిగినా మనకు అసలు నీరసం అనిపించదు. కనీసం మనకు చిరాకనిపిచ్చదు. ఇంత దూరమా? ఎంతుంది? ఇంకా ఎంత నడిచి వెళ్ళాలి అన్నట్టు ఏమనిపిచ్చదండి. మనం అన్నీ అట్లా చూస్తూ, చూస్తూ ఇంకా మనం టెంపుల్‌కైతే వెళ్ళిపోతామనమాట. సో, ఇక్కడైతే మంచి మంచి విగ్రహాలైతే ఉన్నాయండి. అవన్నీ ఎంత బావున్నాయో చూడండి. మొత్తం ఈ ఇదంతా చూస్తుంటే మనము అంటే రామాలయం అంటే రాముడి చరిత్ర చూస్తున్నట్టు మనకనిపిస్తూ ఉంటదనమాట. చాలా బావుంటదండి. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసామండి. సో, ఇట్లా వచ్చేటప్పుడైతే చాలామంది అసలు పబ్లిక్‌ని చూసి మేమైతే షాక్ అయిపోయామండి. అసలు ఇంత రష్‌లో మేము దర్శనం చేసుకోగలుగుతామా పిల్లలతో పాటు అనేసి మేము అనుకున్నాము. కానీ ఎంత బాగా చేసుకున్నామంటే మేమైతే అది లైఫ్‌లో ఇంకా మేము మర్చిపోలేమండి. సో, అంత అనిపిచ్చిందనమాట. మధ్యలో మనం వెళ్తూ ఉంటే చాలా రకాల ఫుడ్స్ అయితే అమ్ముతూ ఉంటారండి. సో, అక్కడైతే ఇంకా మనం నీరసం లేకుండా వెళ్ళిపోవచ్చనమాట. మధ్యలో భూచక్రం కనిపిచ్చిందండి మాకైతే. అది తింటే చాలా టేస్ట్ అయితే ఉంటదండి. కొంచెం మేమైతే 50 రూపీస్‌కి ఒక పీస్ అమ్ముతున్నారనమాట అక్కడైతే. సో, అది ఒక్కొక్కటైతే తీసుకున్నామండి మేమైతే. అలానే ఏంటంటే ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ గానీ, పానీపూరి గానీ, ఇంకా దోసకాయలు గానీ, అన్నీ చాలా రకాలైతే అమ్ముతూ ఉంటారండి. మనం తింటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా మేమైతే బయట ఫుడ్ ఏం తీసుకోకూడదని చెప్పేసి, మేము రూమ్‌లో ఫ్రెష్ అప్ అయినప్పుడే మేము వంట చేసేసుకొని తిన్న తర్వాతనే మేము బయటికొచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ దర్శనం ఏ టైంకి అయితదో, మనం ఎప్పుడు బయటికొస్తామో మనకు తెలీదు గాబట్టి, బయట ఫుడ్ తినడం అంత మంచిగుండదు. అంత దూరం వెళ్ళిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి గాబట్టి, మేమైతే మంచిగా మాకు మేమే వండుకొని ఇంకా తిన్న తర్వాతనే మేము దర్శనాలైతే కంప్లీట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఎండాకాలము, అందులోనూ చిన్న పిల్లలు గాబట్టి, ఇంకా ఆకలికి తట్టుకోరు గదండీ! సో, అందుకే అట్లా చేసుకుంటూ మేమైతే చాలా చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అయితే దర్శనం చేసుకున్నామండి. సో, చూస్తున్నారు కదా! మేము కొంచెం దూరంలో వచ్చేసరికి ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటదండి. సో, ఈ టెంపుల్ లోపల నుంచి మనం వెళ్తే గానీ మనకు అంటే బాలరాముని టెంపుల్ అయితే తొందరగా మనకు దారైతే కనిపిస్తదండి ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం. అలానే హెలికాప్టర్ అండి ఇక్కడైతే చూడండి. ఈ హెలికాప్టర్ ఏంటంటే ఆహ్, 1 పర్సన్‌కైతే 4000 తీసుకొని ఇది అయోధ్య మొత్తం సరౌండింగ్ అయితే ట్రిప్ వేస్తూ ఉంటదంట అండి. సో, మనకు ఈ అయోధ్యలో ఏమేమున్నాయి మొత్తం సరౌండింగ్ అయితే చూపిస్తదంట అదైతే. సో, మేమైతే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మేము రామాలయంకి వెళ్ళేంత వరకు ఆ హెలికాప్టర్‌నైతే అసలు ఎన్ని ట్రిప్పులు చూసామోనండి. అసలు కొన్ని వందల సార్లయితే అట్లా తీసుకెళ్తుందంట. సో, అందరినైతే అట్లా తీసుకెళ్తూ ఉందనమాట అక్కడైతే. అయితే మేమైతే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే చూసి మేము షాక్ అయిపోయామండి. పబ్లిక్‌నైతే అసలు ఇంతమందిలో మేము వెళ్ళగలుగుతామా అనేసి భయపడిపోయామనమాట ఫస్ట్ అయితే. అసలు వెళ్ళాలా? లేకపోతే వద్దా? అని ఆలోచనలైతే పడిపోయామండి. కానీ మేమేమనుకున్నామంటే ఆంజనేయ స్వామి దర్శనం దొరికితే మనకు ఖచ్చితంగా రాముడి దర్శనం మనకు దొరికినట్టే అనేసి మేమైతే ఇంకా ధైర్యం చేసేసి మేమైతే వెళ్ళిపోయామండి. సో, వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా దర్శనం చేసుకున్నామంటే చాలా చాలా అనిపించిందండి మాకైతే. సూపర్‌గా జరిగిందనమాట ఆంజనేయ స్వామి దర్శనం అయితే మాకైతే. అక్కడ మంచి ఒక పెద్ద పూజారైతే కనిపించిండండి. సో, అక్కడైతే ఇట్లా ఈ మాలలైతే వేస్తున్నారనమాట. అయితే వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి వేయట్లేదండి. సో,
వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు వేస్తారనమాట. ఇంకా మా అదృష్టం అండి, మాకు మా పిల్లలకి అందరికైతే మాలలు వేశారనమాట. ఇంకా దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి మన మెడలో మాల పడాలంటే అది ఎంతటి అదృష్టమో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఇంకా మేమైతే కంప్లీట్‌గా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా బయటికొచ్చామనమాట. బయటికొచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రాముడి టెంపుల్‌కైతే వెళ్ళిపోవచ్చండి. సో ఇక్కడ కూడా సేమ్ లైన్‌లోనే వెళ్ళిపోవాలండి. సో మనం తిరుపతిలో అటు ఇటు చూస్తాం కదా! సో లైన్‌లో వెళ్తూ ఉంటారనమాట. ఇది కూడా ఎంత పెద్దగుందంటే అసలు మనకర్థం గాదండి. మనం వెళ్తూ ఉంటాం కానీ, మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము అనేది అసలు మనకనిపిచ్చదనమాట. అంత దూరం ఉంటది. మళ్ళేంటంటే, ఆ పబ్లిక్‌లో మనకర్థమే గాదండి. మనం ఎంత నడిచినా కూడా ఇంతే కదా అన్నట్టు అనిపిస్తదనమాట మనకు. సో, మేమైతే దగ్గరకైతే వచ్చేసామండి. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ మేము టెంపుల్ లోపలికైతే వచ్చేసామనమాట. ఈ టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటేనే చాలా అంటే ఇది మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు లాస్ట్‌లో చివర్లో వస్తదండి టెంపుల్ లోపలనమాట. అయితే చూస్తున్నారు కదా! అక్కడుందనమాట. అంత దూరం ఇంకా మేమైతే చేరుకోవాలనమాట. అసలెంత అనిపిచ్చిందంటే అయోధ్య రామాలయం అంటేనే ఏంటో అనుకున్నామండి. చూస్తే గానీ అర్థం గాదనమాట. అంత బావుంటదండి అక్కడికి వెళ్తే. మనకు అన్నీ ఫోన్స్ అయితే అలో ఉంటాయండి అక్కడ. మొత్తం లోపలికి వెళ్ళేంత గూడా మనకు ఫోన్స్ అయితే అలో ఉంటాయన్నమాట. చాలా దూరం నుంచి వస్తాం కదండీ! సో, మనకు కావాల్సిన వాళ్ళకి, మన ఇంటి వాళ్ళకి ఎవ్వరికైనా సరే మనం వీడియో కాల్ చేసి కూడా ఈ టెంపుల్ మొత్తం చూపిచ్చొచ్చండి. సో, అందరైతే ఫోన్లలో వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీడియో కాల్‌లో కూడా చూపిస్తున్నారనమాట ఈ టెంపుల్స్ అయితే. మేము గూడా చాలా మందికైతే చూపిచ్చామండి. సో, ఇంకా మేము వెళ్ళాం గాబట్టి వాళ్ళు గూడా చూసుకున్నట్టు అయితదని జెప్పేసి మేము లోపల వరకు వెళ్ళేంత వరకు ఇట్లా వీడియో షూట్ జేసుకోవడం గానీ, వాట్సాప్ కాల్ చేయడం గానీ అన్నీ చేస్తూ అలా వెళ్ళిపోయామండి. ఇక్కడికి వచ్చేసరికైతే అసలెంత అనిపిస్తదంటే మొత్తం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూనే వెళ్ళిపోతారండి. అంత బావుంటదనమాట. ఇంకా లోపలికైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. చాలా బావుంటదండి. వీడియో అయితే కంపల్సరీ కంప్లీట్‌గా చూడండి. ఎంత బావుంటదంటే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ టెంపుల్‌నైతే అసలు ఎట్లా అంటే అది డిజైన్ గానీ, ఈ కట్టడం గానీ అసలు ఎట్లా చేశారో ఏంటో గానీ అసలు మనము అంటే మతిపోతదండి అదంతా చూసేసరికైతే లోపల చాలా బావుంటదనమాట. వ్యూ అయితే సూపర్ ఉంటదండి. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మనం ఇంత దూరం వస్తాం కదా! కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక్క సెకండ్ కూడా మనకక్కడ నిలబడనియ్యరండి. ఇట్లా చూసి అట్లా వెళ్ళిపోవాలనమాట. సో, తోసేస్తూ ఉంటారండి అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ జనాలు అట్లా ఉన్నారు కాబట్టి మనకు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడే టైం అయితే అస్సలు ఇవ్వరండి. ఇట్లా వెళ్తూ చూసేసి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. సో, మేమైతే సరిగ్గా చూడలేదు కాబట్టి మళ్ళీ మా అభికైతే అస్సలు కనిపించలేదండి. వాడు రష్‌లో ఇంకా హడావిడిలో అటు ఇటు చూసేలోపే ఇంకా పంపించేశారనమాట. ఇంకా మా తమ్ముడైతే తీసుకెళ్ళి మళ్ళీ సెకండ్ దర్శనం అయితే చేపించాడండి. సో, చాలా బాగా అనిపించిందండి. నాకైతే దర్శనం అయితే సూపర్ జరిగిందనమాట. సో, ఇదండి అయోధ్య దర్శనం అయితే ఎంత బాగుందో.